హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న పెళ్లి చూపులు కథ చెప్తాను. సో టైటిల్ వచ్చేసరికి ది స్పార్క్ ఎట్ ఫస్ట్ సైట్. సో అబ్బాయి వచ్చేసరికి సివిల్లో క్వాలిటీ ఇంజనీర్ అండ్ ప్రాక్టికల్ థింకర్, లవబుల్ పర్సన్ అండ్ పక్కా ఫ్యామిలీ అబ్బాయి. అమ్మాయి ఏమో డిగ్రీ చేస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్ట్రోవర్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా. ఇప్పుడు క్యారెక్టర్స్ చూసాం కదా, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అబ్బాయి ఏమో తన ప్రాజెక్ట్ పనుల మీద బిజీగా ఉన్నాడు. సడన్గా ఒకరోజు డాడీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. వాళ్ళ డాడీ ఏమో ఫుల్ హ్యాపీతో ఉన్నారు. రే నాన్న, నీకు ఒక సంబంధం చూశాను, నీ బయోడేటా అండ్ ఫోటో పంపించు అని అన్నారు. అబ్బాయి ఏమో నాన్న ఇప్పుడేంటి సడన్గా అని అడిగాడు. రే మంచి మ్యాచ్ నాన్న, చూద్దాం, నచ్చితే ఓకే లేకపోతే లేదన్నారు. ఓకే సెండ్ చేస్తా చూడు అని అన్నారు. సో ఇప్పుడు అమ్మాయి సైడ్ చూద్దాం. కాలేజ్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చింది. ఫ్రీ అయింది. కాసేపటికి వాళ్ళ మదర్, తల్లి నీకు మ్యాచ్ వచ్చింది, అబ్బాయి సివిల్లో క్వాలిటీ డిపార్ట్మెంట్ అంట, మంచి ఫ్యామిలీ అండ్ అబ్బాయి కూడా చాలా మంచోడని చెప్పింది. అమ్మాయి ఏమో అమ్మా అప్పుడేనా అనింది. లేదు తల్లి, చూడు, నచ్చితే ఓకే లేకపోతే నీ ఇష్టం అని అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బాయి ఫోటో వచ్చింది. మొత్తం డీటెయిల్స్ అండ్ అబ్బాయిని చూసింది. జస్ట్ ఫేస్లో ఒక స్మైల్ అండ్ హార్ట్లో ఒక స్పార్క్. అమ్మాయి మనసులో ఇలా అనుకుంది, చూడ్డానికి ఓకే బాగున్నాడు, బట్ క్యారెక్టర్ తెలీదు, చూద్దాం అనుకుంది. అలా కొన్ని డేస్ గడిచాయి. అబ్బాయికి ఫోటో రాలేదు. ఒకానొక రోజు అమ్మాయి ఫోటో కూడా అబ్బాయికి పంపారు. సేమ్ తను కూడా అదే ఫీల్ అయ్యాడు. అమ్మాయి ఫోటో అబ్బాయికి, అబ్బాయి ఫోటో అమ్మాయికి వచ్చే ముందు వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ పూర్తిగా తెలుసుకోలేదు. ఇలా అనుకున్నారు, కలిసి నచ్చిన తర్వాతే ఫర్దర్గా కంటిన్యూ చేద్దామని చెప్పేసి. ఈ విషయం పేరెంట్స్కి తెలియదు కూడా. తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ డేట్ ఫిక్స్ చేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ రోజు రాణి వచ్చింది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో మీట్ పెట్టారు. అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తొందర పెట్టింది. అబ్బాయి వాళ్ళు వచ్చారు, బట్ అమ్మాయి డైరెక్ట్గా అబ్బాయిని దూరం నుంచి చూసేసింది. బట్ ఆ అబ్బాయి చూడలేదు. అమ్మాయి కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అండ్ ఎక్స్ప్రెషన్ చెప్పలేంది. కొంతసేపటికి ఇద్దరు ఫ్యామిలీస్ హాల్లో ఉన్నారు. పెళ్లి కొడుకు, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, వాళ్ళ పాప. అమ్మాయిని కూడా కూర్చోమన్నారు. చూశారు, ఒకరికొకరు నచ్చారు. సో ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు 10 minutes మాట్లాడుకోండి అని చెప్పేసి టైం ఇచ్చారు. బట్ వాళ్ళు పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. అబ్బాయిని అమ్మాయి ఫస్ట్ అడిగింది, నేను నీకు నచ్చానా అని చెప్పి. అబ్బాయి హా నచ్చారు, కానీ ఒకటి చెప్తాను మీకు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ బాధపడితే నేను తట్టుకోలేను. సో ఒకవేళ నువ్వు నా వైఫ్ అయితే నా ఫ్యామిలీని నీ ఫ్యామిలీలా చూసుకుంటావని కోరుకుంటున్నాను అని చెప్పేసి అబ్బాయి అన్నాడు. అమ్మాయి రిప్లై ఇచ్చింది, నేను నిన్ను మాత్రమే చూసి నచ్చావు అని చెప్పలేదు, నీ ఫ్యామిలీ అండ్ నీ బాండింగ్ చూసి ఓకే చెప్పా. సో నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనే వేరియేషన్ చూపించకుండా చూసుకుంటా అని మాటిచ్చింది. అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ అందరూ హ్యాపీ. ఆ రోజు నైట్ ఒకరి ఇష్టాలు ఒకరు చెప్పుకున్నారు. కొన్ని కలిసాయి, కొన్ని నచ్చాయి. హ్యాపీ ఎండింగ్. ఇంతకీ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటనుకుంటారు? ఇది మా పెళ్లి చూపులేనండి. అరేంజ్ మ్యారేజెస్లో లవ్ ఉండదని అనుకుంటారు, బట్ టోటలీ రాంగ్. ఎందుకంటే ఒకరికొకరు చిన్నగా అర్థం చేసుకుంటూ ప్రతిరోజు లవ్లో పడతారు కాబట్టి. లవ్ డజంట్ ఆల్వేస్ బిగిన్స్ ఇన్ సైలెన్స్. సమ్టైమ్స్ ఇట్ బిగిన్స్ విత్ స్పార్క్ అండ్ షేర్డ్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ సపోర్ట్ మా మీద ఇలానే ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.